హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే ఒక ప్లేస్కి వచ్చేసాం. ఆ ప్లేస్ ఏంటి అంటే మనం మచిలీపట్నం బీచ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇలా నదుల్లోనూ లేకపోతే సముద్ర స్నానం చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు కదా. అలాగే మేము కూడా సముద్ర స్నానం చేద్దామని చెప్పి ఇలా బీచ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే బందర్ బీచ్ అయితే ఇలా ఉందన్నమాట. మచిలీపట్నాన్ని అందరూ కూడా బందర్ అని పిలుస్తూ ఉంటారు కదా. మేము వచ్చినప్పుడు ఈ చెట్లు అయితే పెట్టలేవండి. తర్వాత ఇవన్నీ కూడా చెట్లు అయితే నాటారంట. అవన్నీ కూడా పెరిగి పెద్ద అయిపోయి ఇలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్నానం చేయడం కోసం లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా కార్తీక మాసం కాబట్టి అందరూ కూడా పూజలు అవన్నీ చేసి ఇలా సముద్రంలో అయితే పసుపు కుంకుమ వేసి ఇంకా దండం పెట్టుకుని ఇంకా స్నానాలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా. అలాగే చాలామంది ఇలా పూజలు అయితే చేసి ఇంకా అందరూ కూడా స్నానాలు చేసి వెళ్ళిపోయారు. మేము కూడా వచ్చేసామన్నమాట. ఇంకా అందరూ ఇంకా కొంతమంది ఇలా స్నానం అయితే చేస్తూ ఉన్నారనమాట. మేము ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరి అయితే వెళ్ళామండి. ఈవినింగ్ 5కే చీకటి పడిపోతుంది కదా, అంటే శీతాకాలం కాబట్టి పొద్దు త్వరగా అయిపోతుందని చెప్పి ఇంకా తొందరగా కంప్లీట్ చేసుకుని వచ్చేద్దామని చెప్పి మేమైతే ఆఫ్టర్నూన్ అయితే 2 o'clock అయితే బయలుదేరి అయితే వెళ్ళామండి. ఇంకా 5కి క్లోజ్ చేసేస్తున్నారనమాట. అంటే లోపలికి రానివ్వట్లేదు, ఎందుకంటే మళ్ళీ చీకటి పడిపోతుంది కదా, ఇంకా లోపలికి వెళ్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి అందుకనే ఇంకా 5కి క్లోజ్ చేసేస్తున్నారనమాట. ఇంకా అందరూ కూడా ఇలా కార్తీక మాసం కాబట్టి అందరూ బీచ్కి స్నానం చేయడానికి వచ్చేసారు. అలాగే ఇప్పుడైతే పిల్లలు అయితే వాటర్లో దిగడానికి అయితే రెడీ అయిపోయారనమాట. ఇంకా ముందు బీచ్ చూడంగానే ఎప్పుడు దిగేసి ఎప్పుడు స్నానం చేద్దామా అనిపిస్తూ ఉంటుంది కదా, పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే. ముందు పిల్లల కంటే పెద్దవాళ్ళే చిన్నపిల్లలు అయిపోతారండి, ఎందుకంటే స్నానం చేసి ఇంకా అదంతా కూడా ఆడుకోవచ్చు అన్నట్టు. ఇంకా పెద్దలు కూడా చాలా ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారనమాట. నాకైతే ఇలా వాటర్ చూడడం అంటే చాలా ఇష్టం, కానీ అందులో స్నానం చేయడం అంటే చాలా భయం అండి. ఇంకా ఆ పిల్లల్ని అయితే లోపలికి అయితే వెళ్ళి స్నానం చేయమని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా మనకి బందర్ అంటే ఇంకా బీచ్ ముందుగా అయితే బీచ్ అయితే గుర్తొస్తుంది కదా. బీచ్తో పాటు ఇంకా టెంపుల్స్ అయితే గుర్తొస్తూ ఉంటాయి. ముఖ్యంగా బందర్ అనగానే గుర్తొచ్చేది పాండురంగ స్వామి టెంపుల్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 11 నూతుల గుడి ఒకటి, ఇంకొక గుడి, అట్లా శివాలయం. ఇవన్నీ కూడా మనమైతే బీచ్కి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చూసి దర్శనం అయితే చేసుకుని మనం రిటర్న్ అయితే బయలుదేరి రావచ్చు అనమాట. వచ్చేటప్పుడు ఇంకా చిలకలపూడిలో పాండురంగ స్వామి టెంపుల్ అయితే మనం చూడవచ్చు. ఇంకా కొన్ని ప్లేసెస్ చూడాలి అంటే కొంచెం మనకి టైం స్పెండ్ చేస్తే అవన్నీ కూడా చూసేయచ్చు. తర్వాత బందర్ అనగానే మనకి ఇంకోటి గుర్తొస్తుంది బీచ్తో పాటు, అదేనండి లేడీస్కి ఎంతో ఇంపార్టెంట్ అయిన థింగ్స్ ఉన్నాయి కదా, అవి జ్యువెలరీ ఐటమ్స్ అనమాట. మనకి 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇంకా సీజెడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి బందర్లోనే తక్కువగా అయితే హోల్సేల్ రేట్లకి అయితే దొరుకుతూ ఉంటాయి అనమాట. మీరందరూ ఒకరోజు బీచ్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా తప్పకుండా అయితే విజిట్ చేసి ఇంకా కావాల్సిన ఆర్నమెంట్స్ అవన్నీ కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా ఇప్పుడైతే బీచ్లో ఇదంతా కూడా వాటర్ అయితే ఇలా ఉందండి. అంతకుముందు వాటర్ అయితే బాగాలేదు అని చెప్పారు. వెళ్ళేటప్పుడు కూడా అడిగామన్నమాట వాటర్ ఎలా ఉంటాయని చెప్పి, అడిగినా కూడా వాటర్ బాగాలేదని చెప్పారు. ఫస్ట్లో ఏంటంటే స్టార్టింగ్లో వాటర్ అయితే నిజంగానే అలా మురికిగా అయితే ఉన్నాయన్నమాట, అంటే ఇసుకగా ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే జై శ్రీరామ్ రాద్దాము వాటర్ వస్తాయా లేదా అని చెప్పి చూద్దామని చెప్పి ఇలా రాస్తూ ఉన్నామన్నమాట. ఇంకా నిజంగానే ఫస్ట్ టైం రాసినప్పుడు సముద్రం అయితే కెరటాలు రాలేదండి. సెకండ్ టైం రాసినప్పుడు అయితే వచ్చాయన్నమాట. ఇంకా ఫస్ట్ టైం అయితే అక్కడ కొంచెం తక్కువగా వచ్చి అలా వెళ్ళిపోయాయి అనమాట. పేరు దగ్గరికి అయితే రాలేదు. ఇలా మేము కూడా రాసి చూద్దామని చెప్పి ఇలా రాసాము. రాసినప్పుడు అలా అంతవరకు వచ్చి అయితే కెరటాలు వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా అలా మేము కూడా ఇలా పేరు రాసి ట్రై చేసామండి. ఇప్పుడైతే మా వాళ్ళు ఇక్కడైతే స్నానం అయితే చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళకి బీచ్ అంటే చాలా సరదా అండి. ఇంకా బీచ్కి ఎప్పుడు వచ్చామా అనే దానికంటే ఎంతసేపు ఉన్నామా అనేది ఎక్కువ అనమాట. ఎందుకంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు రావాలంటే అంత కష్టం అండి, ఎందుకంటే బాగా స్నానం చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా లోపల ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, ఇంకా బయటకు వచ్చిన తర్వాత మామూలుగా ఉండదండి, ఉప్పు కదా, ఒళ్ళంతా మంటలు వచ్చేస్తాయి అనమాట. అందుకే ఇలా ఈ సంవత్సరానికి అయితే మేమైతే బందర్ బీచ్కి అయితే వచ్చేసి ఇలా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. రీసెంట్గా అయితే పెళ్ళికి అయితే వచ్చామండి. ఇంకా పెళ్ళి అయితే చూసుకుని ఇలా బీచ్లో కూడా కొంతసేపు ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు ఇంకా పిల్లల్ని తీసుకుని అయితే వచ్చామన్నమాట. ఇంకా మేమైతే మంగినపూడి బీచ్కి అయితే వచ్చామండి. మంగినపూడి కాకుండా ఇంకా అవతల ఇంకో బీచ్ ఉంటుందంట, ఇంకో ఊరి దగ్గర. ఆ బీచ్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు, కాకపోతే కొంచెం లాంగ్ అని చెప్పారనమాట. అందువల్ల మేమైతే మంగినపూడి బీచ్కి అయితే వచ్చేసామండి. తర్వాత హంసల దీవి కూడా బాగుంటుందండి, అక్కడ వాటర్ కూడా చాలా బాగుంటాయి అని చెప్తూ ఉంటారు. ఈసారి తప్పకుండా అయితే అది కూడా ట్రై చేయాలండి వెళ్ళడానికి. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ వస్తూ ఉన్నామన్నమాట. వచ్చేటప్పుడు ఇలా లైట్ హౌస్ మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇలా తీసామండి. స్నానం అవన్నీ చేసుకుని ఇలా ఇంటికి అయితే మళ్ళీ బయలుదేరామన్నమాట. తర్వాత ఇంకా ట్రైన్ అయితే బుక్ చేసుకున్నామండి. ఇంకా విజయవాడ అయితే బయలుదేరి రావాలి, ఇంకా టైం లేదని చెప్పి త్వరగా అయితే స్నానం అయి ముగించుకుని ఇంటికైతే వచ్చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఇలా కార్తీక మాసంలో మేము కూడా సముద్ర స్నానం చేసామండి. వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి.